ఇప్పుడు ఇస్మాయిల్ చెప్పండి. సో ఏ ఎండకు ఆ గొడుగు అనే సామెత ఖచ్చితంగా ఎవరికి వర్తిస్తుంది అనేది రాజకీయాల్లో ఎవరిని అడిగినా చెప్తారు. ప్రస్తుతం సో అవసరం చంద్రబాబు నాయుడుది. సో బీజేపీ ఏం ఆలోచనలు చేస్తోంది, 2014 తరహాలో చీప్ ట్రిక్స్ చేస్తే కుదరవు అనేది చాలా కండిషనల్గా చెప్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఇక 9 లోక్సభ స్థానాలు, అసెంబ్లీలో డబుల్ డిజిట్ మీద పట్టుబడుతోందని. ఇదే విషయానికి వస్తే ఇంకొంచెం ఒక ముందడుగు వేస్తే ముగ్గురు కలిసి వెళ్తున్న నేపథ్యంలో పవర్ షేరింగ్ అనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందా అనేది కీలకమైన విషయం. ఏం చెప్తారు? డెఫినెట్గా ఇది ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనేటువంటిది కాదు. చంద్రబాబు నాయుడిని ఒక సునామీ తరుముకొస్తోంది. ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేసే విధంగా ఒక నాయకుడు పూర్తిగా చాలా బలంగా ఆయనను తరుముకొస్తున్నాడు. ఆ సునామీ నుంచి తప్పించుకోవడానికి, ఓటమి తర్వాత శరణు కోరడానికి ఆయనకు ఒక రాజకీయ వేదిక కావాలి, ఒక రాజకీయ అండ కావాలి. దానికోసమే పొత్తు అనేటువంటిది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ నంబర్స్తో సహా మీకు చెప్తాను. 2014 నంబర్స్ తీసుకోండి, 19 నంబర్స్ తీసుకోండి, ఇప్పుడు తీసుకోండి. ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎగ్జిస్టెన్స్, బీజేపీ కేవలం 1%, 1.5% మించి లేనటువంటి పార్టీ. ఎందుకు ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి, ఆ పార్టీ నాయకుల కాళ్ళ దగ్గరికి వెళ్ళి రాత్రంతా పడిగాపులు కాచి మీకు ఎన్ని సీట్లు ఇస్తాము, మమ్మల్ని మీ కూటమిలో చేర్చుకోండి అని అడగాల్సింది గతంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఒక నాయకుడికి అవసరం వచ్చింది. ఎందుకు తన పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నాయకుడిని మొత్తం ఒక విధంగా చూడాలంటే రాయబారం కోసం పంపించాల్సినటువంటి అవసరం వచ్చింది? ఈ పొత్తు లేకపోతే రాజకీయ పార్టీ మనగడ లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడికి తెలుసు. ఇది 2024 ఎన్నికల కోసము అక్కడ గెలవాలనేటువంటి ఆశ కోసం చేస్తున్నటువంటి ఒక పొత్తు కాదు. 2024 తర్వాత తన రాజకీయ పార్టీని తనను తాను కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం చూసుకుంటే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా తనకు అరెస్ట్ తప్పదు. ఇప్పటికే చాలా కేసుల్లో ఇరుక్కున్నాడు, చాలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. కాబట్టి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప రెండోది కాదు. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ బేరం చేస్తున్నాడు, ముఖ్యంగా చాలామందిని ఇప్పటికే తన నాయకుల్ని బీజేపీలోకి పంపించారు. బీజేపీలోకి పంపించిన తర్వాత అక్కడి నుంచి బీజేపీ కేంద్రంగా పోటీ చేయించేందుకు సిద్ధం చేసుకున్నాడు. ఒక విధంగా గతంలో చేసినటువంటి పాలిటిక్సే ఇక్కడ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మనం పేరుకు బీజేపీతోని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏలో ఉండాలి, కానీ బీజేపీ తరఫున పోటీ చేసేది మన వాళ్ళే ఉండాలి. అది సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, లేకుంటే కామినేని కావచ్చు, ఎవరైనా కానీ మన మనుషులే బీజేపీ నుంచి పోటీ చేయాలి. పురంధరేశ్వరి కావచ్చు. ఇటువంటివి కొద్ది కాలంగా లాస్ట్ 1 ఇయర్ నుంచి చంద్రబాబు నాయుడుకు చాలా స్పష్టంగా తన ఓటమి అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి బీజేపీ శరణు చొచ్చడానికే చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా ఉంది. రెండో విషయం, బీజేపీకి ఏం అవసరం ఉంది అనేటువంటిది కూడా డెఫినెట్గా ఈ క్వశ్చన్ అందరికీ వస్తుంది. గతంలో నరేంద్ర మోడీని, అమిత్ షాను తూలనాడినటువంటి వ్యక్తి రాజకీయంగా వెన్నుపోటు పొడుస్తాడు అని స్వీయ అనుభవంతో తెలుసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఎందుకు చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతున్నారనేటువంటి ఒక క్వశ్చన్ డెఫినెట్గా ప్రతి ఒక్కరి దగ్గర రేజ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని తెలుసు, రాజకీయంగా ఆయన ఎగ్జిస్టెన్సీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా పడిపోయిందని తెలుసు, అయినప్పటికీ ఎందుకు చర్చలు జరుపుతున్నారనేటువంటిది. ఒక వ్యక్తి పదే పదే వచ్చి నేను మీకు సహాయం చేస్తాను, నేను మీతో ఉంటాను, మీరు ఏ విధంగా చెప్తే అది వింటాను అని చెప్తున్నప్పుడు పొలిటికల్ బ్రెయిన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఆ వ్యక్తిని కొద్ది కాలం పాటు, ముఖ్యంగా ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి ఎన్డీఏకి ఒక ఫార్ములా కావాలి. ఎన్డీఏకు అవతల వైపు ఉన్నటువంటి చాలా ప్రతిపక్షాలు కూటమి కడుతున్నాయి. ఎన్డీఏలో బీజేపీ ఒంటరైపోతుందని ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతున్నటువంటి టైంలో కొన్ని రాజకీయ పార్టీలను తమ ఫోల్డ్లో ఉంచుకోవాలి. తాము 400 అని ఏ విధంగా అచీవ్ చేస్తామనేటువంటి చెప్పేందుకు ఒక రాజకీయ లాజిక్ అనేటువంటి బీజేపీ అవసరం ఉంది. సేమ్ అదే టైంలో చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళి నేను మీకు బేషరతుగా క్షమాపణ చెప్తాను, బేషరతుగా మద్దతు ఇస్తాననేటువంటి ఒక విధంగా సరెండర్ చేసినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా తమ ఫోల్డ్లో ఇతను ఉంచుకోవాలి. రేపు ఒకవేళ ఒక వేదికగా అటు ఇండియా కూటమి ఏదైతే క్రియేట్ అవుతుందో దానికి ఎంత బలంగా మేము ఉన్నామనేటువంటి చూపెట్టడానికి మాతో పాటు అందరూ, ముఖ్యంగా సౌత్ ఇండియాలో బీజేపీ కొంత వీక్ ఉన్నట్టు, కొంత ఒంటరైనట్టు కనిపిస్తున్నటువంటి తరుణం ఇది. ఎందుకంటే అటు కర్ణాటకలో ఇటీవల వాళ్ళు ప్రభుత్వం పోయినటువంటి సిచ్యువేషన్. కాబట్టి సౌత్లో వాళ్ళకు ఒక హోల్డ్ కావాలి. ఏడీఎంకే వీక్ అవుతోంది. ఎట్ ద సేమ్ టైం కొంత సౌత్లో ఒక పార్టీ ఉండాలి. ఆ పార్టీ గతంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే కొంత సౌత్లో కూడా మా ప్రెజెన్స్ ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కానీ
ఇది కేవలం దీనికోసం మాత్రమే చంద్రబాబు నాయుడిని వాళ్ళు పూర్తిగా అంగీకరించలేదు. చంద్రబాబు నాయుడికి చాలా కండిషన్స్ పెడుతున్నారు, సీట్ల విషయంలో కావచ్చు, ఎట్ ద సేమ్ టైం పవర్ షేరింగ్కి సంబంధించి కావచ్చు, లేదంటే క్యాండిడేట్స్ ఎవరు పోటీ చేస్తారనేటువంటి విషయంలో కూడా ఈసారి చాలా జాగ్రత్తగా ఎన్డీఏ వ్యవహరిస్తుంది. చంద్రబాబుకు అవసరం ఉంది, ఆ అవసరాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి అనేటువంటి విషయం మీద బీజేపీ నేతలు కూడా, ముఖ్యంగా అమిత్ షాకి సంబంధించినటువంటి రాజకీయాన్ని మనం గత 10-15 ఏళ్ల కాలంలో చూస్తే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాని వెనకాల అది బీజేపీకి లబ్ధి చేకూరేటువంటి నిర్ణయం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చంద్రబాబు నాయుడును వాడుకోవాలనేటువంటి దాంట్లో హ్యావింగ్ సెడ్ దట్ బీజేపీ జెండా మోసిన కరుడుగట్టిన కమలం పార్టీకి ఎవరైతే కార్యకర్తలు కానీ నేతలు ఉంటారో వాళ్ళకే సీట్లు ఇప్పించుకోవాలి అనేది అమిత్ షా ఆబ్వియస్గా ఆలోచిస్తారు. దానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఇంకా వేరే స్టోరీ చెప్పడానికి ఏదైనా వీలుందా, అవకాశం ఉందా, వారు ఖచ్చితంగా ఈళ్ళవ్వాల్సిన పరిస్థితే కనిపిస్తోంది? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ని ఫాలో ఎవరు చేసినా కానీ ఆయన ఒక తప్పును కూడా చాలా కన్స్ట్రక్టివ్గా చేస్తాడు. అంటే ఒక కుట్ర చేయాలనుకున్నా కానీ తను చాలా ఆలోచనతోని దాన్ని ఏ విధంగా మెకనైజ్డ్గా చేయాలనేటువంటిది ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆయన బీజేపీలోకి వెళ్ళాలని 1 year క్రితం ఆలోచించుకున్నాడు, 1.5 year క్రితం ఆలోచించుకున్నాడు. సో మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీచెస్ 1.5 year స్పీచెస్ ఇస్తే డెఫినెట్గా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలుస్తాయి అనేటువంటిది ఆయన కొద్ది రోజుల నుంచి చెప్తున్నటువంటి మన స్పీచెస్లో కూడా చూడొచ్చు. బట్ ఆయన కూటమితో వెళ్తాడు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఒక 1 year నుంచి ముఖ్యంగా పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అవ్వడం వెనుక ఎవరున్నారు అనేటువంటిది మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీలో ఉన్నటువంటి సుజనా చౌదరి ఏం చేస్తున్నారు, బీజేపీలో ఉన్నటువంటి సీఎం రమేష్ ఏం చేస్తున్నారు, బీజేపీ అని చెప్పుకునేటువంటి చాలా మంది ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సోము వీర్రాజు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత ఎవరు బీజేపీని హ్యాండిల్ చేస్తున్నారు, ఎవరు అమిత్ షా ఇంటర్వ్యూస్ కోసము, అమిత్ షా అపాయింట్మెంట్ కోసము, జేపీ నడ్డా అపాయింట్మెంట్స్ కోసం ట్రై చేస్తున్నారు, ఇవన్నీ చూస్తే దీని అంతటి వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు పాలిటిక్స్లో మనం చూడొచ్చు, తెలంగాణలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు, కర్ణాటకలో డీకే శివకుమార్తో మంత్రాలు జరుపుతాడు, అదేవిధంగా ఢిల్లీ లెవెల్లో బీజేపీ అండ ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి. సో ఈ పాలిటిక్స్ని వాళ్ళు కూడా చాలా దగ్గరగా జాగ్రత్తగా చూస్తున్నారు. 2020 సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండడం, అలాగే శివకుమార్తో మంత్రాలు జరపడం, అంతేకాకుండా ఒకవేళ బీజేపీతో అటో ఇటో అయితే అక్కడ ఇండియా కూటమికి సపోర్ట్ చేయడానికి కూడా చంద్రబాబు వెనకాడరు అనే అంశం అమిత్ షాకి తెలియదా? డెఫినెట్గా నేను మళ్ళీ అదే చెప్తున్నాను. బీజేపీ తన దగ్గరికి సరెండర్ అయి వచ్చినటువంటి వ్యక్తి, కాలబేరానికి వచ్చినటువంటి వ్యక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది మాత్రమే ఆలోచిస్తోంది. సో డెఫినెట్గా దీనిలో లాస్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత ఉంది అనేటువంటిది బీజేపీ పెద్దలు చూస్తారు. చంద్రబాబు నాయుడిని తీసుకోవడం ద్వారా మనం సౌత్లో మనతో ఒక పార్టీ కలిసి వస్తుంది, అది సౌత్ ఇండియాలో కొంత డెఫినెట్గా బీజేపీ బూస్ట్ అవ్వడానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాకపోవచ్చు ఇతర రాష్ట్రాల్లో బూస్ట్ అవ్వడానికి ఒక వ్యక్తి మాతో ఉన్నారు, ఒక పార్టీ మాతో ఉంది, మేము గెలుస్తున్నాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని లేదంటే ఒక నెరేటివ్ని బిల్డప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇమీడియట్గా చంద్రబాబు మేము కలిస్తే గెలుస్తాడు, లేకుంటే చంద్రబాబుకు అవకాశం ఉంది అనేటువంటి భ్రమలు బీజేపీ వాళ్ళకి ఏమీ లేవు, చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా లాస్ట్ 1 yearలో వాళ్ళు చాలా సర్వేలు చేశారు. ఏ సర్వే చూసినా కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ డెఫినెట్గా ఒక బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అనేటువంటి సర్వేస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు శరణు జొచ్చి వచ్చాడు, సరెండర్ అయి వచ్చాడు, కాళ్ళబేరానికి వచ్చాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు. నిన్న రాత్రంతా జరిగినటువంటి డిస్కషన్స్, గతంలో ఏదైతే జేపీ నడ్డా అదేవిధంగా అమిత్ షాతో జరిగినటువంటి డిస్కషన్స్ కావచ్చు, నిన్న రాత్రి 2 గంటల వరకు జరిగినటువంటి డిస్కషన్స్ కావచ్చు, ఈ రోజు వచ్చేటువంటి మనం రిజల్ట్ కావచ్చు, లేకుంటే ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో కూడా చాలా స్పష్టంగా బీజేపీ పెట్టేటువంటి కండిషన్స్కి, బీజేపీ చెప్పేటువంటి మాటలకి అన్నిటికీ ఒప్పుకున్న తర్వాతనే ఫస్ట్ ఎన్డీఏలో చేరాలి, బేషరతుగా చేరాలి, గతంలో చేసినటువంటి కామెంట్స్ని వెనక్కి తీసుకోవాలి, ఆ తర్వాత బీజేపీ చెప్పినటువంటి వారికి చెప్పిన చోట సీట్ ఇవ్వాలి, ఇటువంటి కండిషన్స్ డెఫినెట్గా వాళ్ళు పెట్టారు. బట్ దాంట్లో కూడా తనకు అనుకూలమైనటువంటి మనుషుల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ లీడర్షిప్ని వాడుకోవడం ద్వారా, ముఖ్యంగా బీజేపీ స్టేట్ లీడర్షిప్ని వాడుకోవడం ద్వారా తన మనుషులు చూపించాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. బట్ ఓవరాల్గా నిజంగానే చూసుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫార్ములా అంత హిట్ అయితే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జోడీ అంత హిట్ అయితే ఎందుకు ఢిల్లీ కాళ్ళబేరానికి వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి క్వశ్చన్కి వాళ్ళే సమాధానం చెప్తారు. బట్ డెఫినెట్గా బీజేపీ పెద్దలు కూడా దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎటువైపైనా ఇది వెళ్ళొచ్చు అనేటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి కండిషన్, ముఖ్యంగా బీజేపీ నేతలు పెట్టినటువంటి కండిషన్స్ నొక్కాలి. రెండో విషయము, బీజేపీ దీన్ని మనకు ఎంత టైం వరకు ఇది మనకు యూస్ఫుల్ అవుతుంది అనేటువంటి క్యాల్కులేషన్లోనే ఉంది, ఇది లాంగ్ టర్మ్ రిలేషన్ కాదు అనేటువంటి వాళ్ళకి తెలుసు. బట్ 2024కి ఒక కూటమి నెరేటివ్ ఏర్పరచడానికి ఎంతవరకు మనకు అనుకూలిస్తుంది అనే దాని మీదే వాళ్ళు ఈ పొత్తు ఉండాలా వద్దా అనేటువంటిది నిర్ణయం తీసుకోబోతున్నారు. పెడితే ఈ పొత్తుల అంశంలో చాలా దూరదృష్టితో ఆలోచించే చంద్రబాబు నాయుడు మీరు చెప్పినట్టుగా 1.5 year క్రితమే ఈ ప్లాట్కి ఆయన మదిలో మెదిలినట్టయితే, రీసెంట్గా ప్రశాంత్ కిషోర్తో ఒక వ్యాఖ్య చేయించడం కూడా దీనిలో భాగమేనా, దాని అనంతరం ఈయన ఢిల్లీకి వెళ్ళడం కూడా ఈ ప్లాన్లో భాగమేనా అంటే ఏం చెప్తారు?
డెఫినెట్గా చంద్రబాబు నాయుడుకి ఒక నెరేటివ్ కావాలి. చంద్రబాబు నాయుడు మళ్ళీ కంబ్యాక్ అవుతున్నాడు, చంద్రబాబు గెలుస్తున్నాడు అని ఎవరో ఒకరు చెప్పాలి. ఇటువంటిది నేషనల్ ఛానల్స్లో కొంత మీడియాలో నలగాలి. ఆ తర్వాత తనకు ఒక బార్గెనింగ్కి కావచ్చు, లేకుంటే తనకు ఢిల్లీకి అపాయింట్మెంట్ ఈజీ అవుతుంది అనేటువంటి ఆలోచన తెలుసు. ఫస్ట్ ప్రశాంత్ కిషోర్ని ఒక అపాయింట్మెంట్ ఇచ్చి విజయవాడకు పిలిపించుకొని చర్చలు జరుపుతారు. అది కంప్లీట్గా చాలామందికి తెలుసు. ఆ చర్చ ఎందుకు జరిగింది, ప్రశాంత్ కిషోర్ ఎందుకు వచ్చాడు, దాని వెనుక ఎవరు రాయబారం జరిపారు అనేటువంటిది చాలా స్పష్టంగా చంద్రబాబు మనుషులు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఒక బిజినెస్ మీటింగ్ లాగా అది జరిగింది. ముఖ్యంగా ఒక పేడ్ మీటింగ్ అనేటువంటి చర్చ జరిగింది. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్కు ఒక ప్లాన్ డిస్కస్ చేస్తారు. చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఒక నెరేటివ్ని సెట్ చేయాలి అని. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన క్రితంలో హైదరాబాద్కు వచ్చి ఒక ఇంగ్లీష్ పేపర్కి సంబంధించినటువంటి సమ్మిట్ పేరుతో చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఒక కామెంట్ చేస్తాడు. ఎక్కడ కూడా సర్వే చేయనటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో తిరగనటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక్క మనిషి కూడా తనకు పనిచేయనటువంటి ఒక వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడికి వచ్చేసి చంద్రబాబు నాయుడుకి అనుకూలమైనటువంటి ఒక నెరేటివ్ చెప్తాడు. సో ఇదంతా కూడా నేషనల్ మీడియాలో కొంత మేనేజ్ చేసి తనకు అనుకూలమైనటువంటి కొంత మీడియా ద్వారా దీన్ని ప్రచారంలోకి తీసుకెళ్లి తాను మళ్ళీ గెలుస్తున్నటువంటి ఒక నెరేటివ్ క్రియేట్ చేసి దాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీలో ఒక డిస్కషన్కి, ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గురించి ఆలోచించే విధంగా ఒక నెరేటివ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇవన్నీ చాలా పాత రాజకీయ ఎత్తుగడలు. అక్కడ ఢిల్లీలో ఉంది అమిత్ షా, నరేంద్ర మోదీ. వాళ్ళు రాజకీయమే 24 గంటలుగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు. 10-15 ఏళ్ళుగా రాజకీయాల్ని వాళ్ళు ఒక విధంగా భారత రాజకీయాల్ని శాసిస్తున్నారు. సో చాలా రిపోర్ట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, చాలా రిసోర్సెస్ ఉన్నాయి. డెఫినెట్గా వాళ్ళు చర్చలు జరపడానికి ప్రధాన కారణం ఏంటి అంటే 2024కి ఎన్డీఏ కూటమి బలపడుతుంది అని చెప్పడానికి వాళ్ళకు ఒక అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు కాళ్ళబేరానికి వచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని పూర్తిగా వాడుకునేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ నుంచి జరిగేటువంటి అవకాశం ఉంది. పొత్తుకు సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్లో గెలుపోవటములు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఒక నెరేటివ్ క్రియేట్ చేయడం అనేటువంటిది మాత్రమే బీజేపీ మైండ్లో కనిపిస్తుంది. రైట్, ఫైనల్గా ఒక పాయింట్ చెప్పండి. ఇక సీట్లు ఏవేవి డిమాండ్ చేస్తుంది బీజేపీ అనే మాట్లాడితే, విశాఖ విషయానికి వస్తే ఖచ్చితంగా బావమరిది అలాగే బాలకృష్ణ అల్లుడైన భరత్కు విశాఖ సీట్ మీద ప్రామిస్ చేశారని చెప్తుంది. ఒకవేళ బీజేపీ ఈ సీట్ మీద పట్టుబట్టినట్టయితే కనుక బాలకృష్ణకి ముండి చేయనుకోవచ్చా? ఒక్క విషయం చాలా స్పష్టంగా చూడాలి. గత కొద్ది రోజుల నుంచి మనం మైలవరం సీట్ చూసుకున్నా, లేకుంటే మండలి బుద్ధప్రసాద్ సీట్ చూసుకున్నా, చాలా ఇష్యూస్కి సంబంధించి ఈసారి పూర్తిగా మనం ఓడిపోతున్నాం. ఈ టైంలో సీట్లు ఎవరికైనా ఇచ్చేయచ్చు, లేదంటే కనీసం ఎవరైనా డబ్బులు పెట్టే వాళ్ళు వస్తే, లేదంటే పొత్తుల కోసం ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం అనేటువంటి మూడు కనబడుతుంది. ఇక్కడ కూడా మైలవరం లాంటి సీట్ మీద చాలామంది టీడీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు ఒక కొత్త వ్యక్తికి సీట్ ఇవ్వడం ఏంటి, అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇటువంటి పాలిటిక్స్ చేస్తున్నారు అంటే ఓటమి అనేటువంటిది చాలా, ఓటమి భయం అనేటువంటిది చాలా తీవ్రంగా వెంటాడుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా తన మనుషులకు ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, లేకుంటే అది బీజేపీ టికెట్ ద్వారా, జనసేన టికెట్ ద్వారా ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర చాలా ఆప్షన్స్ లేవు, కొద్ది ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా సర్వైవల్ అనేటువంటిది ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి అతి పెద్ద సమస్య. సర్వైవ్ కావాలి ఇప్పుడు అనేటువంటి దాన్ని మాత్రమే చూస్తున్నారు. గెలుపు అనేటువంటిది చాలా దూరం. ముఖ్యంగా నేను ఎన్డీఏతో ఒక కూటమిలాగా ఏర్పడి వస్తే నాకు కేంద్రంలో ఒక బలం ఉంది అనేటువంటిది చెప్పుకునేటువంటి ప్రయత్నం, అది ఎలక్షన్స్కి ఒక ఎజెండాగా తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. దానికోసమే ఆయన ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు. ఢిల్లీలో ఒక పొత్తు కోసం రాత్రింబవలు ప్రయత్నిస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.